హాయ్ అండి. చాలామంది నిమ్మకాయ, పండు మిర్చి చట్నీ కప్పుల ప్రకారం చూపించమంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేనైతే నిమ్మకాయలను, పండు మిర్చిని 1 ఇంచు అల్లం ముక్కని ఇలాగ నీట్‌గా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఒక కప్పు తీసుకొని 6 కప్పుల నిమ్మకాయ ముక్కలు, అలాగే 3 కప్పుల పండు మిర్చి ముక్కల్ని ఇందులో వేసేసి హాఫ్ కప్పు ఉప్పు తీసుకోవాలి. అయితే కొంచెం ఉప్పు వేసేసి ఇలాగ మిక్సీ పట్టేసుకొని అందులోనే అల్లం కూడా వేసేసి మిక్సీ పట్టేశాను. ఇంకా ఇప్పుడు ఈ గుజ్జుని ఇలాగ నిమ్మకాయ ఉప్పులలో వేసేసి మిగిలిన ఉప్పు, పసుపు, మెంతి పిండి, ఆవు పిండి, జీలకర్ర ఇలాగ చక్కెర వేసేసి బాగా కలిపి పక్కకు పెట్టేశాను. ఇంకా ఇప్పుడు వీటిలోకి పోపు వచ్చేసి 1 కప్పున్నర, 2 కప్పుల ఆయిల్ వేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలాగ పోపు పెట్టేసుకొని లాస్ట్‌లో కాస్త ఇంగువ వేసేసి ఇలాగ బాగా చల్లారిన తర్వాత కలిపి పెట్టుకొని లాస్ట్‌లో అదే గిన్నెలోనే కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.